జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతకు కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో అందుకా ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మా, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని కడప కోడల్ని ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమై బిడ్డ ఏమట్టా ఏడుస్తుండావు? మమ్మీ మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను, అది చూసి టీచర్ కొట్టిండు. తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్కా? బళ్ళు తీయండి రా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళినాయక్క. మిగతా తీయండి రా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడం కండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, 1 సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను? అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడప రెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసేయడానికా? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినావురా మగాడా, ఐ లవ్ యూ అంత. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని నా దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే నా శీలం దోచేసుకుంది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా.
ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా. రండి. ఏమండి సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్డ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ, ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్ గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోయి అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. హలో సార్, క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మా ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్. మీరు మే కమే అనుకుండానే నేను కమ్మి అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ $1,00,000 బాట్స్ ఉంచుకో. $1,00,000 నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకెప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి. అడి ఫోన్ మళ్ళీ మోగుతాందిరా. రే మూర్తి ఫోన్ హలో. హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ కూడా ఒక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా.
ఓ మై బ్యాడ్ సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి, మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు ఎదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? ఏమైందిరా? ఈ పటాష్ పద్మనాభానికి పని చెప్తే ఫినిష్. ఆ సీతారాం గాడి బాంబులో హోటల్ పెట్టే సారీ, వాడి హోటల్లో బాంబు పెట్టేశా. అట్ ఎనీ మూమెంట్ అది పేలొచ్చు. వెరీ గుడ్. మీరు ఇక హ్యాపీగా ఇంటికెళ్ళి ఓ ఫుల్ బికి పడుకోండి సార్. లేదురా, నా కళ్ళ ముందే వాడి హోటల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్ప కూలిపోవటం చూసి ఒసామా బిన్ లాడెన్లా కుమిలి కుమిలి నవ్వాలి. రేయ్, ఆ సీతారాం గడు వస్తున్నాడు, చూశాడంటే అనుమానం వస్తుంది. సైడ్ అయిపోదాం పద. అలాగే పదండి. 2nd ఫ్లోర్ కి పెయింట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేవురా. గుడ్ మార్నింగ్ సార్. కాల్చి పడేసిన సిగరెట్ ఏం తాగుతారు సార్? కొత్తది ఇస్తాను తీసుకోండి. ఇడియట్, తాగడానికి తీయలేదు, డస్ట్బిన్ లో వేయడానికి తీశాను. ఆల్వేస్ మేక్ ఇట్ క్లీన్ బై హోటల్, అండర్స్టాండ్? సార్ అగా ఇప్పుడు టైం ఎంత? మిస్టర్ దాస్, టైం ఎంత అని అలా అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ప్లీజ్ అని అడగాలి. హోరి వెరీ నా పుష్పం, నేను టైం తెలుసుకోవడానికి నేను టైం అడగట్లా. నువ్వు ఎన్నింటికి రావాల్సిన ఎన్నింటికి వచ్చావని టైం అడుగుతున్నా. నేను ఎన్నింటికైనా రావచ్చు. ఇండియన్ రైల్ నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది బాబుగాడి హోటల్ కాదు. నీలాంటి వాచ్మెన్ ని పనిలో పెట్టుకుంటే అలాంటి ఓనర్ కి వాచిపోతుంది. నేను వెంటనే పనులను తీసేస్తున్నాను. గెట్ అవుట్. నాన్న దాసు, నీ మతిమరుపుతో నన్ను చంపకు. నేను వాచ్మెన్ ని కాదు, ఈ హోటల్ ఓనర్ని. నువ్వు ఓనర్వా? నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ బెల్ బాయ్. నా చేతిలో బెల్ లేదే, గంటల కొట్టును. బెల్ బాయ్ అంటే గంట కొట్టేవాడు కాదు. మరి నువ్వు ఈ డెస్క్ దగ్గర ఉండి కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ సామాను తీసుకెళ్లి రూమ్ లో పెట్టి వాళ్ళు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చివు. అది బెల్ బాయ్ గానే డ్యూటీ. గుడ్. ఓనర్ గాని బానే గుర్తుపెట్టుకున్నావే. తొందరలో ప్రమోషన్ వచ్చి బేరం అవుతావు. ఓకే, కీప్ ఇట్ అప్. వెల్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఆ మతిమరుపు దాసు గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. వాడిని పనిలో నుంచి పీకేయచ్చు కదా. వాడిని ఇక్కడ నేను పీకేస్తే ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుంచి పీకేస్తుంది. అదేంటి సార్? మా ఆవిడకు కాలు విడిచిన కజిన్ అవుతాలే వీడు. అది సరే, నీకు కూడా మతిమరుపు వచ్చిందా? నువ్వేంటి రూమ్ సర్వీస్ పని చూసుకోకుండా రిసెప్షన్ లో కూర్చున్నావు? మన రిసెప్షనిస్ట్ నటాయకి ఒంట్లో అక్కడక్కడ బాలేదట సార్, లీవ్ పెట్టింది. ఆహా, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది. ఎస్, రిసెప్షన్. ఓకే సార్. ఆ సినిమా వాళ్ళకట 2 టీలు తీసుకెళ్ళి. ఓకే సార్. ఇక్కడ రిసెప్షన్ నేను చూసుకుంటాను. ఏంటో ఇక్కడ ఎవరిది ఏ డ్యూటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. హలో, శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి 1/2 గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండు. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్. మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లు? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పిడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్.
పైగా పేకాడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది ఇది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా బక్కనా కొడక. ఫ్యాన్ రెండు మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్తా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలారాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడువేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. సోయ్, వాడు హంతకుడే. వృత్తి అంతకుడైన ప్రవృత్తి స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డెన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడం తో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డెన్ను ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. వెళ్ళేసే.